మాజీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పర్యటన పైన ఆకాంక్షలు, నోటీసులతో 2 సార్లు నెల్లూరు పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు జగన్ నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంటికి వెళ్తున్నారు. ఈ పర్యటన వేళ పోలీసులు ఆకాంక్షలతో అనుమతి ఇచ్చారు. వైసీపీ నేతలను నోటీసులు జారీ చేశారు. దీంతో పార్టీ నేతలు ఈ పర్యటన వేళ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. మాజీ సీఎం జగన్ పర్యటన వేళ నెల్లూరులో చోటు చేసుకున్న పరిణామాలపైన ఉత్కంఠత కొనసాగుతుంది. జగన్ పర్యటనకు జిల్లా పోలీసులు ఆకాంక్షలతో అనుమతులు ఇచ్చారు. హెలిప్యాడ్ నుంచి జైలుకు, అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లేలా టూర్ షెడ్యూల్ను పార్టీ నేతలు ఖరారు చేశారు. కాగా నెల్లూరు వైసీపీ నేతలకు పోలీసు నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులకు నోటీసులు చేరాయి. తాజాగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు అందజేశారు. జన సమీకరణ చేయొద్దని నిర్దేశించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో జగన్ నెల్లూరు పర్యటన వేళ ఆకాంక్షలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా మాజీ మంత్రులు, పోలీసులు ఆకాంక్షలపైన స్పందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు, చెక్ పోస్టులు పెట్టినా జగన్ను జనాన్ని అడ్డుకోలేరని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. జగన్ నెల్లూరు వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు. జగన్ 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా తిరిగారని గుర్తు చేశారు. మరో మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లోకి వెళ్ళడానికి జగన్కో రూలు, చంద్రబాబు లోకేష్కు ఒక రూలు ఉంటుందా అని ప్రశ్నించారు. జగన్ ఫోటో స్టేటస్ పెట్టుకున్న నోటీసులు జారీ చేస్తున్న పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు ఉడత ఊపులకు జగన్ భయపడరని, జగన్ను ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరని, జగన్ను చూడగానే ప్రజలకు ధైర్యం వస్తుందని పేర్ని నాని పేర్కొన్నారు.